ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. 66 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 33 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 7, అలాగే ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మేయర్ పీఠం దక్కడానికి కావాల్సిన డివిజన్స్ 34. ఇప్పటికే 33 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. మా ప్రతినిధి సంపత్ ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఇంకా ఒక్కటి మాత్రమే మిగులుంది. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ హవా కొనసాగుతున్న తీరును మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది? అంటే కేవలం ఒక 2-3 సీట్లలో మాత్రము కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక ఫైనల్ రిజల్ట్ రావడానికి మరొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్లో బాగా వేరున్నది. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగరు 34, ఇప్పటికైతే 33 చోట్ల కూడా బీజేపీ లీడ్ ఉంది, 12 చోట్ల కాంగ్రెస్ లీడ్ ఉంది. అంతేకాకుండా మరొక 2 బీజేపీ సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు బీజేపీ సాధించిన నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మేయర్ సీట్ స్థానాన్ని కైవసం అయితే చేసుకుంటుంది. దాదాపు అనుకూలమైన ఫలితాలు ఇక్కడ బీజేపీకి వచ్చాయి. ఎందుకంటే 30 దాటితే తమ ఖచ్చితంగా మేయర్ను దక్కించుకుంటామని, అంతకంటే ఎక్కువ కూడా వచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా మేయర్ వస్తుంది. ఎందుకంటే 34 సీట్లలో ఖచ్చితంగా వస్తాయి. 2 బీజేపీ రెబల్ అభ్యర్థులు కూడా ఇప్పటికే బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మేయర్ స్థానాన్ని ఇక్కడ బీజేపీ దక్కించుకున్నది. ఇప్పటికి ఎవరైతే విజయం సాధించిన అభ్యర్థులందరూ కూడా బయటకు వచ్చారు, సంబరాలు కూడా నిర్వహించారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ కరీంనగర్లో మేయర్ స్థానాన్ని బీజేపీ దక్కించుకోలేదు. గత ఎన్నికలకి 13 స్థానాలు దక్కింది. అంటే ఏకంగా మొత్తం 33 స్థానాల విజయం సాధించడం మాత్రం ఇక్కడ ప్రత్యేకత సంచుకుంది. దీని కారణంగా మొత్తం కూడా తెలంగాణ ప్రజల కోసం పార్టీ అంతా కూడా కరీంనగర్ వైపు చూస్తుంది. రైట్ సంపత్.